వీల్లేదు వీల్లేదు వీల్లేదు. ఆ అమ్మాయి నా తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరు విసిగించకండి, ప్రశ్నించకండి. ఏమండి, మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏ పని జరగదండి. కానీ మీరు ఆ అమ్మాయిని వద్దనడానికి కారణం పేదపిల్లనా? ఈ ఇంటి కోడలు కావడానికి గుణం తప్ప డబ్బు ప్రధానం కాదని నీకు తెలుసు. నీ తమ్ముడి ఇష్టాయిష్టాలకి అడ్డు రావని నాకు తెలుసు. కానీ ఎందుకు వద్దంటున్నావో అర్థం కావటం లేదు బాబు. అన్నయ్య, లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడంలో నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసేవాని కాదు తమ్ముడు. నువ్వు ఆ అమ్మాయిని తప్ప వేరే ఏ అమ్మాయిని కోరుకున్నా నీ పెళ్లి నేను జరిపిస్తా. నాన్నగారు పోయిన దగ్గర నుంచి నువ్వేం కోరుకున్నా నీ కాదనలేదు. కానీ కానీ ఈ పెళ్లి మాత్రం జరగడానికి వీలేదు. దయచేసి ఒక్క విషయంలో నన్ను అపార్థం చేసుకోకు. ఏమండి, అపకారికి కూడా ఉపకారం చేసే మీరు లక్ష్మి విషయంలో ఎందుకు ఇంత పట్టుదల పడుతున్నారు? మాట్లాడరే, చెప్పండి. దయచేసి ఈ విషయం పదే పదే అడిగి నన్ను విసిగించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. మధుసూదనాయ నమః, శ్రీక్రమాయ నమః, ఋషికేశాయ నమః, హరి శ్రీకృష్ణయ్య సవ్యంగానే జరుగుతున్నాయి. వాయించండి భజంత్రీలు. బా గట్టిగా వాయించండి అయ్యా. ఏ డబ్బు తీసుకోవడం లేదా? అత్యంత వేయండి బాబు. కంఠే వద్దామి సుభగే త్వం జీవం శరదాం శతం. అయ్యా, వివాహ కార్యక్రమం సమాప్తం. ఇక మిగిలింది శోభన కార్యక్రమం. అయ్యా, పెళ్లి కుమార్తెకి బావగారైన మీరు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించండి. పదమ్మా, పద. అక్క, నాకేమిటో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఉత్తినే సాంగ్యానికే కదా. మిగతా విషయాలకి నేను ఉన్నాను కదా. నువ్వు ఊరుకోవయ్యా. అక్క, అది గుర్రమంటుందే. నాకు తెలుసు, దానికి ఇదే మందు. చేతిలో పట్టుకునే ఉండు. మరీ అంత అవసరమైతే నన్ను పిలువు. నన్ను పిలువు. నువ్వు ఊరుకోవయ్యా. భయం లేదమ్మా. కదా, భయమే లేదు. నీ మొహం బండ, ఎంత గట్టి కొట్టావే? ఏమిటా ఎక్కడ చూసేది? కోత ఏం చేస్తుందో చూస్తున్నాను. రా చూదు గాని. నేను చూడను. రావయ్యా. గంగా గంగా, నేనే రావే. నేను వెళ్ళకపోతే అది మనకు దక్కి ఉండేది కాదు. ఏమైంది? అది కోట రాక్షసి. చూడు కింద పైన ఎలా కలిసి వచ్చిందో. అమ్మో, కోతి వచ్చిందా? ఓరి దేవుడా, పిచ్చెక్కుతుంది ఇప్పుడు ఎలా? కాదా కాదా? అలా పిలిచే అర్హత మీకు లేదు, పలికే అవసరం నాకు లేదు. మీరు యజమాని, నేను కూలి. మీరు అవకాశవాది, నేను అభాగ్యురాలి. దట్స్ ఆల్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జరిగింది నీతో చెప్పాలని. మీరు చెప్పవలసింది చెప్పారు, చేయవలసింది చేశారు. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. జరిగింది ఏమిటో తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాధా. జరుగుతున్న కథను బట్టి జరిగింది ఏమిటో ఊహించుకోగలవు. నీ ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు సాక్షిగా నేను నిన్ను మోసం చేయలేదు. ఆడదాన్ని మోసం చేసే ప్రతి మగాడు ఆ దేవుడి మీదే ప్రమాణం చేస్తాడు. ఆ దేవుడు కూడా మగాడు కాబట్టి మోసం చేసే మగాళ్లను శిక్షించకుండా దగా పడిన ఆడదానికే కష్టాలు కల్పించి కక్ష తీర్చుకుంటాడు. మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా నమ్మడం మానేశారు. వెళ్ళిపోండి. ఈ ఆవేశమే నేను నిజం తెలుసుకోవటం లేదు. దయచేసి నేను చెప్పేది. మీరు చెప్పినట్టు వినబట్టి నా జీవితం ఇన్నాళ్ళు ఇన్ని మలుపులు తిరిగి చివరికి అగాధంలో కూరుకుపోయింది. నన్ను ఈ అగాధంలో కూడా బ్రతకనివరా? పోనీ ఒక విషయం చెప్పు. మనం విడిపోయే నాటికి నువ్వు గర్భవతివి. ఆ బిడ్డ
తెంచుకొని బయటకు వస్తే ఒక పాపాత్ముని నాన్న అని పిలవాలన్న అసహ్యంతో భూమి మీద పడకుండానే కన్ను మూశాడు. మళ్ళీ ఎప్పుడు మీ మొహం చూపించకండి. వెళ్ళండి. పెద్దబాబు గారు అస్తమానం లక్ష్మి వెంట తిరుగుతుంటాడంట. అదేమిటే పోయే కాలం సీతాదేవి లాంటి భార్యను పెట్టుకుని ఆ బజార్ దాని వెనకాల పడ్డాడంట. విన్నారా మీరు? ఆయనంత సెక్కడ దీనంత సెక్కడ. ఇలా రావా? నీకేం బాబు మందు మహారాజులు అవతల చిన్నబాబు గారు నన్ను పిలిపించాక అర్జెంట్గా వెళ్ళాలి. చిన్నబాబు పేరుతో నేనే పిలిచాను. రావా? మీరు పిలిపించారా? చిన్నబాబు షికారుకి వెళ్ళాడు. అలా కూర్చో. కూర్చో. చిత్తం వేస్తావా? అదే సిగ్గుపడుతున్నావా? భయపడుతున్నావా? భయం పోవడానికి బ్రాందీ, వీరుడు కావడానికి విస్కీ, రసికత పెంచడానికి రమ్, జాలీగా గడపడానికి జిన్, ఈ 4 కలిపి తయారు చేసిన జగదేక వీర రసికరాజరసం. ఏం రసం అంటయ్యా? జగదేక వీర రసికరాజరసం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ రసం తాగబట్టే నీరసం లేకుండా అంతమంది గోపికలతో సరసం ఆడగలిగాడని పుస్తకాల్లో వ్రాశారు. ఇది వాసన కూడా ఉండదయ్యా. అలాగా? మరి చెప్పరేమండి? అయ్యి బాబాయ్ బాగుందండి. ఎలా ఉంది మేనేజర్? చాలా బాగుంది. ఏమన్నా అన్నది తీరంలో ఉన్నట్టుంది. ఎక్కడ నా బృందావనం, ఎక్కడ నా గోపికలు, ఎక్కడ నా పిల్లని గోవి? కమాన్, అర్జునుడుగా నేను అందరి చేత రూపాయి బిళ్ళగా ఇచ్చేసుకోవాలి. అలాగే ఎగరెద్దు గాని ఒక చిన్న మాట. ఏమిటిది? మన పెదబాబు ఆ పని పిల్ల లక్ష్మితో కలిసి తిరుగుతున్నాడని నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. ఆ విషయం నీకేమైనా తెలుసా? మొత్తం అంతా ఈ మేనేజర్ గారికి తెలుసు, కానీ ఎవరికి చెప్పడం. ఎందుకని? వీడి స్వామి భక్తి అలాంటిది. నీ బొంద, నీకేమీ తెలియదు. అన్ని కోతలుగా వస్తున్నావు. నాకు తెలియదా? ఇప్పుడు మన పెదబాబు గారు ఈ లక్ష్మి మీద మోజు పడ్డారు. ఆ సంగతి నేను కనిపెట్టేశాను, కానీ ఎవరికని చెప్పను. వీడి స్వామి భక్తి అలాంటిది. కడుపులో పెట్టుకుంటాడు. ఏంట్రా కూర్చో? ఆ లక్ష్మి అంటే మాని తిరుగుతున్నాడా? చిచి, ఏంటో ఏదో ప్రశ్న. బుద్ధి లేనికి వచ్చిన ఆ లక్ష్మి ఇంట్లో ఉంటే ఇంట్లోకి, ఫ్యాక్టరీకి ఆ పిల్ల ఎట్లుంటే పెద్దబాబు గారు వచ్చేస్తున్నారు. కానీ ఆ పిల్ల మాత్రం పెద్దబాబు గారు చిటి బాగుంది, చిన్నబాబు గారి మీద మోజు పెట్టేస్తుంది. ఈ సంగతి నేను కనిపెట్టేశాను, కానీ ఎవరికని చెప్పను. ఇది స్వామి భక్తి అలాంటిదే. కడుపులో దాచుకుంటాడు అంతే. నా మనసులోని మాట నీకెంత చెప్పాలనుకున్నాను నాకు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పే సంజాయిషులు, సమాధానాలు నా మనసుకు తృప్తి కలిగించవని మీకు తెలుసు. తెలిసి కూడా మీరు పదే నా వెంట పడటం చాలా అన్యాయం బాబు గారు. నేను పేదదాన్ని కావచ్చు, మీరు భార్య బిడ్డలతో కాపురం చేసుకుంటున్న పెద్ద మనుషులు. మీరు నన్ను ప్రేమించారనడం న్యాయం కాదు, ధర్మం కాదు. ఈ అన్యాయాన్ని జరిపించడం కోసం మీ తమ్ముడు కోరికల్ని కాలరాచి అతన్ని బాధ పెట్టడం మరీ అన్యాయం. అదేమిటి ఉన్నట్టుండి ఎంత దూరంలో మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదు, ఇక మీదట జరుగుతుంది. మన కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎక్కడికి బయలుదేరావు? మనస్థానం దొరికే చోటికి. ఇక్కడ నీ మనశ్శాంతికి ఏమైంది? ఏమైనా అన్నారా? అయిన వాళ్ళే నా గుండెలో అగ్నిగుండం రాజేశారమ్మా. ఆ బాధకు తట్టుకోలేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. తమ్ముడు, నీ మనసుకు బాధ కలిగించే పనులు ఎవరు చేశారో చెప్పు. వాళ్ళు ఎవరైనా సరే దండిస్తాను. అలా చేసే అవకాశం లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ లక్ష్మిని పెళ్లాడొద్దని నువ్వు చెప్పిన దగ్గర నుంచి వీడిలో ఏదో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికే సిద్ధమయ్యాడు. ఎరా, ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నావా? అలా జరగడానికి వీల్లేదు. అదన్నిటికీ జరగదమ్మా. ఒకవేళ నేను ఆ పని చేయదలిస్తే అందుకు అడ్డుపడే అవసరం నీకు తప్ప మరెవ్వరికి లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లిపోవడం పిరికితనంగా పెళ్లి చేసుకోవడానికి కాదు. మరెందుకయ్యా వెళ్లిపోవడం? ఇక్కడుండే వాళ్ళందరూ నీ మేలు కోరేవాళ్లే తప్ప నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరూ లేరుగా. తమ్ముడు, నీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం జరిగిందో చెప్పు. ఇంతమందిలో చెప్పడం ఇష్టం లేకపోతే నా గదికొచ్చి చెప్పరా. వెనకటికో కసాయవాడు గుర్రం నరుకుతూ నీకే కష్టం వచ్చినా నేను తీరుస్తానట. నువ్వు చెప్పే భరోసా కూడా అలాగే ఉంది. నీకొచ్చిన సమస్యలో గొర్రెవరు, కసాయవాడెవరు? ఏమిటి నువ్వు మాట్లాడేది? వదినా, మీ ప్రశ్నతో నన్ను విసిగించకండి. అపకారం జరిగింది నాకైనా మిమ్మల్ని ఎదిరించే శక్తి లేక నేనే ఓడిపోయి పారిపోతున్నప్పుడు ఈ ప్రశ్నలు పంచాయతీలు అనవసరం. అవుతమ్ముడు, నీ మాటలను బట్టి నేనే నీకేదో అపకారం చేసినట్లు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తెలియక చేసింటే చెప్తాముడు,
ఆ తప్పును సరిదిద్దుకుంటాను. అంటే నువ్వు చేసిన ద్రోహం ఏంటో నేను చెప్పాక నీకు తెలీదా? మీ అన్నయ్య నీకు ద్రోహం చేశాడా? మళ్ళీ మరోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తామా? తల్లి కాబట్టి కొట్టావు, అంతేగా? కొట్టమా. నువ్వు నా ఒంటి మీద కొట్టినా, ఆయన గారు నా మనసు మీద కొట్టినా నేనేం చెయ్యలేను కాబట్టి నా దాన్ని నేను వెళ్ళిపోతాను. వెళ్ళరా, వెళ్ళి గంగలో కలిసినా నాకు అభ్యంతరం లేదు. కానీ వెళ్లే ముందు అన్నయ్య మీద నిందలు వేసి వెళ్తే నేను ఒప్పుకోను. చెప్పు, అన్నయ్యకు క్షమాపణ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. చెప్పరా, చెప్పరా. ఆగు. తమ్ముడు పడుతున్న బాధ ఏమిటో అర్థం కాకపోయినా ఆ బాధకి నేనే కారణమని తెలిసి ఇంకా వాడిని బాధ పెట్టడం న్యాయం కాదు. మనందరికీ కావాల్సింది తమ్ముడు శ్రేయస్సు. అందుకే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాబు, ఏమిటి నువ్వనేది? తిరిగి తిరిగి ఇలాంటి విషయాలు పెను తుఫాను కాకముందే ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడ ఉండడం మంచిది. బాబు, అమ్మా శారద, నేను బ్రతికుండగా నా బిడ్డలిద్దరూ విడిపోతారని నేనేనాడు ఊహించలేదు. కానీ ఆ దురదృష్టం ఇప్పుడు పట్టింది. నీ వల్ల వీడికి ఏదైనా ద్రోహం జరిగిందనుకుంటే అందులో నాకు బాగా ఉండే ఉంటుంది. పదండి, మీతో పాటు నేను వస్తాను. వద్దమ్మా, తమ్ముడిని నువ్వు విడిచి వెళ్ళిపోతే వాడి మనసు బాధపడుతుంది. మేము ఎక్కడున్నా మీ కళ్ళ ముందే ఉంటామమ్మా. వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పిలువరా, వెళ్ళిపోతున్నారే. బాబు, ఆ రోజు నన్ను బయటికి పంపిస్తావా? ఈ రోజు నీ బతుకేమైందిరా? నా ఆశయం అంచెలంచెలుగా నెరవేరుతుంటే నవ్వకుండా ఏం చేయమంటావు గౌరీ? నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార జ్వాల ఇప్పుడిప్పుడే చల్లారుతుంటే సంతోషించకుండా ఏం చేయమంటావు? నీ దృష్టిలో దేవుడైన పెద్దబాబు గారిని ఆలయం నుంచి బయటికి గెంటగలిగాను. ఆలయం నుంచి బయటపడిన దేవుడి విగ్రహం అది పూజకి నోచుకోకుండా అది కేవలం రాతి బండేనని అందరూ కాలుతో తొక్కిన రోజున అప్పుడే నా ధ్యేయం నెరవేరిపోతుంది. నీకు నిజమేమిటో చెప్పాలని ఎంత ప్రయత్నించినా వినకుండా నీ అపార్థాలతో నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. నా మీద కక్షతో నువ్వు రాజేసిన అగ్నిజ్వాలకి మా అన్నదమ్ముల బంధం ఆవుతైపోయింది. గర్వంగా గౌరవంగా తిరిగే ఊళ్ళో నిందలు నిష్ఠూరాలు భరించాల్సిన దుస్థితి కలిగించావు. ఎవరి కర్మకు ఎవరు కర్తలు విజయ్. కొంతమంది పాపాత్ములకి బ్రతికుండగానే ప్రాయశ్చితం జరుగుతుంది. రాధా, నేను పాపమంటూ చేస్తే ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ విషయంలో నేను పాపము చేయలేదు, మోసం చేయలేదు. నిన్నే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని ఎప్పుడూ వంచలేదు. ఈ విషయం ఎవరడినా చెప్తారు. నాగుపావు కొంతమందికి నాగదేవత, కానీ అది చాలా మందికి విష జంతువు. అది దేవత కాదు, కేవలం క్రూర జంతువు అన్న విషయం దాని చేత కాటు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు నన్ను ఎన్ని దిప్పిపుడిచినా నేను చెప్పే విషయం ఒకటే రాధా. ఆనాడు మీ నాన్నగారిని ఎదిరించినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు రైలు ప్రమాదంలో చనిపోయావని మీ నాన్నగారు చెప్పారు. ఆ విషయం పోలీసులు ధృవపరిచారు. వెరీ గుడ్, వండర్ఫుల్. నేను చనిపోయానని ప్రచారమైన ఒకే ఒక అబద్ధంతో నువ్వు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేయడం నిజంగా నీ తెలివితేటలకు నిదర్శనం. అంటే నేను కావాలనే నిన్ను మోసం చేసి అబద్ధవాడానంటావా? కావాలనే మోసగించేవో లేక అనుభవించేసిన ఆడదంటే ఆరిపోయిన అగ్గిపుల్లగా భావించి దగా చేసేవో నాకు తెలీదు. కారణం ఏదైనా నాశనమైంది నా జీవితం. నా జీవితం మీద దెబ్బ కొట్టిన నిన్ను క్షణ క్షణం మానసికంగా చిత్రహింస పెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నిన్ను క్షమించొచ్చు, చట్టం నిన్ను క్షమించొచ్చు. కానీ అన్యాయమైపోయిన ఒక ఆడదాని ఉసురు తగిలి నువ్వు నీ భార్య పిల్లలు సర్వనాశనం కాకపోతే నేను ద్రోహిని కాకపోయినా నీ ఆవేశం నన్ను పిచ్చివాణి చేసింది. నా బిడ్డ తోడుగా నేనే పాపం చేయలేదు. కానీ నువ్వు నా భార్య బిడ్డలు నాశనం కావాలని కోరుకున్నావు. చిచి, నీ పాపానికి నిష్కృతి లేదు. బావా, ఎలా ఉంది బావా? సమ్మదండి. కాశీ తాగు బావా. చెయ్యి లేవడం లేదు, నువ్వు దాపిద్దు.
తాగిస్తాను. గంగా, ఎప్పుడు నువ్వు ఇలాగే నీ చేత్తోనే దాపిస్తుండవే. అలాగే బావా, నాకు ఇప్పుడు దోషం పోయిందిగా, నిన్ను చేసుకొని నేను ఇక్కడే ఉండిపోతాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావే. సరే, నువ్వు ఒప్పుకున్నావు, మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది బావా. ఎక్కడా గతి లేకపోతే అక్క ముగుడే దిక్కని అక్కే చెప్పింది బావా. అక్కడ కొట్టకే నొప్పి. తల్లి లక్ష్మీదేవి, కొత్త పెళ్ళం వస్తుంది, ఆ కోతి విషయం తలకెక్కకుండా చూడమ్మా. భయపడకయ్యా, దానికి విరుగుడుందట, నేను కనుక్కున్నాను. ఏమిటో? మళ్ళీ కోతిని కరిచినా, కోతి లాంటి మనిషినే కరిచినా ఇవన్నీ తగ్గిపోతాయి. బాబోయ్, కోతి మాత్రం వద్దు. ఈ ఊళ్ళో కోతి లాంటి మనిషి ఎవరున్నారబ్బా? బావోయ్, ఆ డాక్టర్ వస్తున్నాడు. వాడు డాక్టర్ కాదు, తోకలేని కోతి. వాడిని కలిసి పోలా? Correct. ఏమయ్యా, గంగా నేను కలిసి వాడిని పట్టుకుంటాను, నువ్వు వచ్చి కలిసి రావే. వాడి భర్తం పడదు. డాక్టర్ కషాయ్ గారు నమస్కారం. మీ ఆయన ఎక్కడా ఉన్నారు. కోతి కరిచిందని తెలిసి మందు ఇవ్వడానికి వచ్చాను. చాలా సంతోషం, రండి కూర్చోండి. అలాగే. కూర్చోండి కూర్చోండి. ఉప్పు ఊరగాయ కూడా ఉంది. ఇంజక్షన్ వేయమంటారా, మాత్రం తీసుకుంటారా? కారం ఉప్పు ఊరగాయ తిన్న తర్వాత అప్పుడు తీసుకుంటాం. ఎందుకు పట్టుకున్నావంటే కోతిలాగా ఉండే మనిషిని కరిస్తే నాకెక్కిన కోతి విషయం తగ్గుతుందట, అందుకని నేను గర్వాలి. నన్ను ఆపరేషన్ చేస్తావా? నన్ను ఆపరేషన్ చేస్తావా? అమ్మయ్యా, వదిలింది కోతిపీడ. గౌరీ, ఏంటయ్యా? గంగా, అబ్బా, ఇప్పుడు ఎంత బాగుంది. సాక్షాత్ ఈ శివయ్య కైలాసంలో ఉంటుంది. రండి, ఇద్దరూ ఒకే గదిలోకి రండి.